బజాజ్ పల్సర్ సోల్డ్ 2 crore units in India. ఇది ఇండియాలో జస్ట్ ఒక బైక్ కాదు, యూత్ డ్రీమ్, స్టైల్ అండ్ ఐడెంటిటీ. ఇందులో ఎంత మ్యాజిక్ ఉందో లెట్స్ సీ. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ది బిజినెస్ వేవ్. బజాజ్ గ్రూప్ అనేది 1926లో స్టార్ట్ అయింది. జమ్నులాల్ బజాజ్ అనే వ్యక్తి దీన్ని స్టార్ట్ చేశారు అండ్ హీ వెరీ క్లోజ్ టు గాంధీజీ. స్టార్టింగ్ లో షుగర్ అండ్ కాటన్ ఫ్యాక్టరీ లాంటి బిజినెస్ స్టార్ట్ చేశారు. తర్వాత వాళ్ళ బిజినెస్ ని ఆటోమొబైల్స్ లోకి, అప్లయన్సెస్ ఆఫ్ బజాజ్ అండ్ బజాజ్ ఫైనాన్స్ ఇలా చాలా సెక్టర్స్ లోకి ఎక్స్పాండ్ చేశారు. ఇండియా డెవలప్ అవ్వడంలో బజాజ్ బ్రాండ్ చాలా పెద్ద రోల్ ప్లే చేసింది. హమారా బజాజ్ అనే టీవీ యాడ్ అప్పట్లో చాలా ఫేమస్ అయ్యింది. ఇండియాలో అందరికీ బజాజ్ అంటే ఒక నమ్మకం వచ్చింది. కామన్ మ్యాన్ బ్రాండ్ అనే ఫీల్ అయ్యేలా చేశారు. సో బజాజ్ పల్సర్ని ఎలా లాంచ్ చేశారో చూద్దాం. 2001 ఇండియాలో బడ్జెట్ బైక్స్ అనే 100cc అండ్ ప్లెయిన్ లుక్స్లో మాత్రమే ఉండేవి. సో అప్పుడే బజాజ్ ఒక రిస్క్ తీసుకుంది. మన యూత్కి ఎలాంటి బైక్స్ కావాలో రీసెర్చ్ చేసి ఒక అఫోర్డబుల్ ప్రైస్లో గుడ్ మైలేజ్ అండ్ లో మెయింటెనెన్స్ అండ్ మెయిన్గా బోల్డ్ లుక్స్ అండ్ ఫుల్ పవర్ ఉన్న 150cc అండ్ 180cc పల్సర్ బైక్స్ని లాంచ్ చేశారు. సో దీనివల్ల బజాజ్ కంపెనీ చాలా వరకు సక్సెస్ అయ్యింది. 2001 నుండి 2018 వరకు మొత్తం 17 yearsలో బజాజ్ పల్సర్ 1 crore పైనే సేల్ చేసింది. బట్ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే 2018 నుండి 2025 వరకు మొత్తం 7 yearsలో మళ్ళీ 1 crore పైనే సేల్ చేసింది. అంటే డిమాండ్ డబుల్ అయ్యింది. బ్రాండ్ మాస్లో సెటిల్ అయ్యింది. అసలు ఎందుకు దీనికి ఇంత క్రేజ్? సింపుల్ రీజన్స్: స్టైలిష్ లుక్, రైడ్ కంఫర్ట్, గుడ్ పర్ఫార్మెన్స్, ప్రైస్ రీచబుల్ అండ్ ఫ్యామిలీ అప్రూవ్డ్. సో ఇది ద లెజెండరీ పల్సర్ స్టోరీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లైక్ ద వీడియో. Meet you in the next video. This is Business Wave.